ఒక నిమిషం జూపుడు గారు అడుగుదాం. జూపుడు ప్రభాకర్ గారు, అంటే వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని తెలంగాణలో అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూరా ఎలక్షన్ జరిగినాయని ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. విపక్షాల ఫోన్ ట్యాపింగ్ ద్వారా విపక్షాల డబ్బులు దొరికించుకోవడం, వాళ్ళ డబ్బులు జారించుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది. కానీ మీదేమో వాలంటరీ వ్యవస్థ చుట్టూ ఎన్నికలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే శ్రీనివాస్ గారు, మన ప్యానెల్లో ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా, బిగ్ టీవీ వీక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, వాలంటరీ వ్యవస్థ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారులకి చేరటం కోసం, వాళ్ళు మాకు ఓటు వేసారా లేదా అనేది కాదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఇది చాలా ఎలాబరేట్ గా వచ్చినారు కాబట్టి నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, తెలియదు కాదు వాళ్ళకి కూడా, మిత్రులందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో ఇది ఓటేసినా ఏగిపోయినా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పార్టీ కోసం, పార్టీ వాళ్ళకే ఇవ్వండి అని చెప్పినట్లయితే పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. పార్టీకి ఓటేసినా ఏగిపోయినా అందరికీ కామన్ గా ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు, ఇక్కడ మేము పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ పార్టీ చూడటం లేదు. దీన్ని మీరు ఎప్పటి నుంచో సవాల్ చేస్తూ ఉన్నారు. నాకు తెలుసు ప్రతిపక్షాలు కానీ, లేకపోతే చాలా మంది ఒక ఎన్జిఓగా ఏర్పడినటువంటి రిటైర్డ్ ఐఏఎఫ్స్ లో ఉన్నటువంటి ఒక సంఘం కానీ, వీళ్ళు ఎప్పటి నుంచో మేము ఎంత చూస్తామో ఎలక్షన్ టైంలో ఎలా పని చేపిస్తారో అని ఒక హెచ్చరిక మాకు చేస్తూనే ఉన్నారు. కానీ మేము హెచ్చరికని సవాలుగా తీసుకొని పనిచేయడానికి మా దగ్గర అవకాశం పెద్దగా లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అప్ టు ది ఎలక్షన్ కమిషన్. వెల్ఫేర్ చూడాల్సినటువంటి ముసలోళ్ళ వెల్ఫేర్ చూసే బాధ్యతని ప్రభుత్వం చూస్తుంది. ప్రభుత్వంలో ఒక భాగమే ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఇంత దారుణమైనటువంటి నిర్ణయాన్ని ఒకటి జూపుడు ప్రభాకర్ గారు, మీకు తెలియంది కాదు, వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది 50 కుటుంబాలకు ఒక మనిషిని పెట్టారు. వాళ్ళు ప్యూర్లీగా వైసీపీ కార్యకర్తలే. వాళ్ళు ఆ రకంగా ఆ 50 కుటుంబాల మీద ఒక రకంగా నిఘాలాగా ఉంది. ఒక దశలో మీ పార్టీ ఎమ్మెల్యేలు సైతం మా చేతిలో ఉంది, వాళ్ళ